20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. బొరగం శ్రీనివాసులు ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో యువత ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిజంగా అభినందనీయమని, ఈ గణాంకాలు చూస్తుంటే యువత భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం గట్టి భరోసా కనిపిస్తోందని టీడీపీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటికే 6,28,347 ఉద్యోగాలను అందించి యువతలో కొత్త వెలుగురు నింపిందన్నారు. దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ద్వారా సుమారు 25 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. యువత ఉజ్వల భవిష్యత్తు కోసం బిభవ నామ సంవత్సరంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రతి ఇంటా ఉద్యోగ కల సాకారం చేస్తాయని ఆశిస్తున్నానన్నారు. యువతకు ఉపాధి, రికార్డు స్థాయిలో ఉద్యోగాల కల్పన గత 20 నెలల కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ యువతకు భరోసానిచ్చే విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పించిందన్నారు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కంటే అత్యధికంగా ఇక్కడ నుంచి ఈ భారీ లక్ష్యాన్ని ఛేదిస్తారని నేను మనసావాచ తెలియజేస్తాను.